డెసిషన్ తీసుకున్నాడు అనేది కూడా మనం ఆలోచించాలి. అంటే పరస్పర వైరుధ్యమైనటువంటి డెసిషన్ తీసుకున్నాడు. వేరు వేరు అభిమానులు రెస్పాండ్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారు టెంపుల్స్కి వెళ్ళాలి, చర్చిలకు వెళ్ళాలి, మసీదుకి వెళ్ళాలి అని చెప్పారు కదా. నేను ఒకటే స్టేట్ క్వశ్చన్ వేస్తున్నా. సలావుద్దీన్ ఓవైసీ గారు ఉన్నారు ఇక్కడ, లేదా అక్కడ మనకున్నారు. వాళ్ళు ఎవరన్నా టెంపుల్కి వెళ్తాం కానీ చర్చ్కి వెళ్తాం కానీ చూసారా? అంటే వీళ్ళనేమో అన్నిటికి వెళ్ళాలని చెప్తున్నారు వీళ్ళు, కానీ ఆ సామాజిక వర్గం వాళ్ళేమో కేవలం వాళ్ళు దానికి మాత్రం వెళ్తారు, వేరే దానికి ఎవరు మాట్లాడరు. అంటే ఎవరు ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోవటానికి 100% చేయాల్సిందే. అదేవిధంగా ఇతర మతస్థులను గౌరవించుకోవాలి ఇక్కడ. అంతే తప్పితే నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటాను అట్లని చెప్పేసి నేను మసీదుకి వెళ్ళి నేను అల్లాని నమ్ముకోవాలని రూల్ లేదు, రాజ్యాంగంలో కూడా లేదు ఎక్కడ కూడా. అదేవిధంగా చర్చికి వెళ్ళి నేను అక్కడ చర్చిలో ప్రార్థన చేసుకోవాలని లేదు. ఎవరి మతంలో వాళ్ళు ఉండొచ్చు, ఎవరి వాళ్ళ యొక్క సాంప్రదాయాలు ఏముంది అవి ఫాలో అవచ్చు తప్పితే నేను ఒక హిందువుని కాబట్టి హిందూ అనేవాడు ప్రతి ఒక్కడు చర్చికి వెళ్ళాలి, మసీదుకి వెళ్ళాలి అనేది అదంతా కూడా అది సరైనటువంటి వర్డింగ్ కాదనమాట. నేను ఏ దేవుడిని నమ్ముకుంటానో ఆ దేవుడి దగ్గరికి వెళ్తాను. ఇతర మతస్థులను కూడా అందరినీ సోదరులాగా చూస్తాం, అంతవరకే తప్పితే నా దేవుడే ఉన్నారు వేరే ఏ దేవుడు లేడు అనేటువంటి తరకవాదం నేను చేయను. నేను ఇక్కడ వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే మనం అందరినీ సమానంగా చూస్తున్నామా లేదని ఒక పాయింట్. తర్వాత ఏ మతం మీదైనా దాడులు జరిగితే దాన్ని ఖండించి దాని మీద యాక్షన్ తీసుకున్నామా లేదని ఒక విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెంపుల్కి వెళ్లకుండా ఇంట్లోనే 4 కోట్లు పెట్టి సెట్టింగ్ వేసుకున్నాడు. అదే చర్చితో మసీదు వేసుకున్నారనుకోండి ఈ పాటికి ఎట్లా ఉండేది మాకు తెలుసు అన్నమాట. అంటే దేవుణ్ణి కూడా అవమానించేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇవన్నీ కూడా వాంటెడ్గా చేశారు. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు ఇంట్లో నుంచి 4 కిలోమీటర్లకు వెళ్తానికి హెలికాప్టర్లు వెళ్తున్నావు. అలాంటిది ఒక టెంపుల్ సెట్టింగ్ని ఇంట్లో నువ్వు ఒక 2-3 కోట్ల రూపాయలు పెట్టి ఇంట్లో వేసుకున్నావంటే అంటే ఆ దేవుణ్ణి ఏ విధంగా నువ్వు అవమానించినట్టు? మరి దాని మీద చాలా స్పష్టంగా ఉంది. అంటే దీని మీద వేరే వ్యక్తులు మాట్లాడకపోవటం వల్ల వీళ్ళు ఏది చేస్తే అది నడుస్తూ వచ్చింది. దానికి కొంతమంది విశాఖపట్నం ఉన్న శారద స్వరూపాన్ని ఇలాంటి వాళ్ళని అందరినీ వాళ్ళకి ఏదో కొంత ల్యాండ్స్ ఇచ్చి వాళ్ళు నువ్వే నా పెద్ద కొడుకు అని చెప్పేసి ఇవన్నీ చేశారు. అంటే ఎవరు ఏది చేసినా స్వామీజీలు చేసినా ఇంకోళ్ళు చేసినా కూడా డ్రామాలు ఎవరు చేసినా వాళ్ళు ఏ మతం వాళ్ళు చేసినా కూడా చాలా స్పష్టంగా ఉండేది. దాని మీద కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. అవన్నీ కూడా అక్రమంగా ఏమైతే పర్మిషన్లు ఇచ్చారో అవన్నీ తిరుమలలో కూడా కొట్టేశారు. అవన్నీ అక్రమంగా బిల్డింగ్స్ కట్టారు అవన్నీ కూడా. అంటే మనం దగ్గర నిజాయితీ ఉండాలి, అంతే తప్పితే నువ్వు నీ యొక్క మతాన్ని నువ్వు కించపరుచుకొని ఇతర మతాలను గౌరవించుకోవాలనేది కరెక్ట్ కాదు. రైట్ చిన్న గారు.